సామాజిక న్యాయము అని చెప్పి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అదే పనిగా ఎన్నికలలో మీటింగ్లలో మాట్లాడటం జరిగింది. కేసీఆర్ కంటే నేను ఎక్కువ ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వబోతున్నాను అని రేవంత్ రెడ్డి గారు స్వయంగా పిసిసి అధ్యక్షుడిగా ఉండి చెప్పటం జరిగింది ఎన్నికల ముందు. కానీ దాన్ని కూడా అమలు చేయనటువంటి పరిస్థితి, అంటే బీఆర్ఎస్ కంటే కూడా తక్కువ ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. కాబట్టి బడుగు బలహీన వర్గాల పార్టీ అని చెప్తుంది, గరీబీ హఠావో అని చెప్తుంది, అదేవిధంగా పేదల పార్టీ అని చెప్తుంది. అన్ని పేదల గురించే. కానీ ఇక్కడ గట్టబెట్టేదంతా శూద్రాగ్ర కులాలు, రెడ్డి సామాజిక వర్గాలకు, వెలమ సామాజిక వర్గాలకు, కమ్మ సామాజిక వర్గాలకు మాత్రమే ఎమ్మెల్యే టికెట్లు ఇస్తుంది, ఎంపీ టికెట్లు ఇస్తుంది. అదేవిధంగా ముఖ్యమంత్రులను చేస్తుంది, మంత్రులను చేస్తుంది, నామినేటెడ్ పదవులు ఇస్తుంది, కాంట్రాక్టులు ఇస్తుంది. అన్నీ వాళ్ళకే కట్టబెడుతుంది. అంటే కాంగ్రెస్ పార్టీ దృష్టిలో బీసీలు అని అంటే ప్రజలు కారు, ఓటర్సు కారు, వీళ్ళు అమాయకులు కాబట్టి, వీళ్ళకు నోరు లేదు కాబట్టి, వీళ్ళు బ్లాక్మెయిల్ చేయలేరు కాబట్టి, ఓడించలేడు కాబట్టి, వీళ్ళకు అసలు రాజకీయాలంటే అర్థం కావు కాబట్టి, మోసం చేయటానికి ఈ బీసీలు ఈజీగా దొరుకుతారు కాబట్టి అమాయకమైన జాతులను మోసం చేసేదానికి అలవాటు పడింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టే అడుగడుగున 78 సంవత్సరాల నుంచి మొత్తం బీసీలను మోసం చేసి బీసీలకు దక్కాల్సిన ఎమ్మెల్యే, ఎంపీ సీట్లన్నీ కూడా రెడ్డి సామాజిక వర్గానికి, వెలమ సామాజిక వర్గానికి కట్టబెడుతూ వాళ్ళను బలోపేతం చేస్తూ ఉంది. వాళ్ళని రాష్ట్రాన్ని పరిపాలించడానికి పాలక వర్గాలుగా చేస్తూ ఉంది. కాబట్టి దీని అంతర్యాన్ని తెలుసుకున్నట్లయితే ఇప్పుడు జరగబోయే స్థానిక ఎన్నికలలో కూడా ఖచ్చితంగా ఏంటంటే బీసీల రిజర్వేషన్ సెటిల్ అయ్యే అవకాశం లేదు. ఇచ్చే ఉద్దేశం కూడా కాంగ్రెస్ పార్టీకి ఉన్నట్టుగా కనిపించడం లేదు. కొన్ని బీసీ సంఘాలను అడ్డం పెట్టుకొని ఈ రాష్ట్రంలో కొన్ని బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి సంఘాలు, నాయకులు చాలా సంఘాలు ఈ మధ్యన స్థాపించుకోవటం జరిగింది. ఫలితంగా చాలా సంఘాలు ఉండటం వల్ల కొన్ని సంఘాలను మేనేజ్ చేసి వాళ్ళకు ఆశలు చూపించి, పదవులు చూపించి, లేదా డబ్బుల ఆశ చూపించి వాళ్ళల్లో కొన్ని సంఘాలను వెంటేసుకొని కాంగ్రెస్ పార్టీ అని అంటే చాలా మంచి పార్టీ, బీసీ కులగణన రిపోర్టు చాలా సక్రమంగా నిర్వహించి అద్భుతాలు చేసింది, లేకపోతే కాంగ్రెస్ పార్టీ అని అంటే పేదల పార్టీ అని వాళ్ళు పొగుడుతూ తిరుగుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వెంట తిరుగుతూ పొగుడుతూ ఉన్నారు. ప్రతి వారం రోజులకు కొన్ని బీసీ సంఘాలు ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ పార్టీ వల్ల లాభం జరిగింది, కాంగ్రెస్ పార్టీ మొత్తం ఏంటంటే బడుగు బలహీన వర్గాలకు ఏదో చేయబోతుంది అని వాళ్ళతోటి ప్రెస్ మీట్లు పెట్టించి ఇతర పార్టీలనే తిట్టే కార్యక్రమాన్ని చేయిస్తూ ఉంది. అంటే కొన్ని బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి సంఘాలు, నాయకులు కాంగ్రెస్ పార్టీ యొక్క గుప్పిట్లో ఉండి వాళ్ళు చెప్పినట్టుగా వీళ్ళు ప్రకటనలు ఇస్తూ ఉంటారు. అంటే ఈ సంఘాలు కూడా ఎట్లా తయారైనాయి అంటే చాలా ఈజీగా కాంగ్రెస్ పార్టీకి ఈజీగా ఎన్నో సంఘాలు ఉండటం వల్ల కొన్ని సంఘాలను తన ఆధీనంలోకి తెచ్చుకునే అవకాశం ఈ రాష్ట్రంలో కలిగింది.